రైట్, ఈరోజు నవోదయలో భాగంగా మీరు ఫైనల్ టెస్ట్ లో భాగంగా 4వ టెస్ట్ ని కంప్లీట్ చేసినారు కదా, అందరు కంప్లీట్ చేసినారు, మీకు రిజల్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. అయితే ఇప్పుడు దానికి సంబంధించి అర్థమెటిక్ 20 క్వశ్చన్స్ ని ఒకసారి మీరు ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, మీరు ఏ క్వశ్చన్స్ ని పొరపాటు చేసినారు, మీకు మార్కులు అర్థమెటిక్ లో ఎక్కడన్నా తప్పు అయినాయి కదా, ఆ తప్పు అయ్యేది మరి ఎక్కడ తప్పు అయినాయో ఒక్కసారి బాగా జాగ్రత్తగా గమనించి నెక్స్ట్ రేపటి టెస్ట్ లో మాత్రానికి అలాంటి పొరపాట్లు చేయకూడదు. ఓకేనా? దాదాపు రేపు ఫైనల్ టెస్ట్ 5 ఉంటుంది. ఆ ఫైనల్ టెస్ట్ 5 లో ఇప్పుడు ఈ చెప్పే అర్థమెటిక్ లో 20 క్వశ్చన్స్ ఏ విధంగా అయితే వచ్చి ఉంటాయో మళ్ళీ రేపటి టెస్ట్ లో కూడా ఆ దాంట్లో రిలేటెడ్ క్వశ్చన్సే వస్తాయి. ఆ రిలేటెడ్ క్వశ్చన్సే వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ 20 క్వశ్చన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ 20 క్వశ్చన్స్ కి సంబంధించి నేను ఈ రోజు ఎట్లయితే చెప్తున్నానో రేపు టెస్ట్ లో కూడా మీరు అదే విధంగా మీరు అక్కడ క్వశ్చన్ చేసినారంటే మీకు ఈజీగా ఆన్సర్ వస్తాయి. కాబట్టి మార్క్ అనేది మిస్ కాకుండా ఉంటుంది, మార్క్ అనేది కట్ కావు. కాబట్టి ఒకసారి 20 క్వశ్చన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 41 చూడండి. క్రింది వాని వరుసలో వచ్చే అంకెలు. అయితే ఇక్కడ ఒక ఆర్డర్ ఇచ్చినాడమ్మా. ఏమన్నా ఆర్డర్ ఇచ్చినాడంటే 2, 4, 8, సెకండ్ లైన్ లో 3, 9, 27, థర్డ్ లైన్ లో 4, 16, 64 అని ఇచ్చినాడు. మరి ఫస్ట్ లైన్ చూడండి అమ్మా, ఈ రెండుని 2 తో ఇంటూ చేస్తే ఏమైంది? 4 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ దీన్ని కూడా 4 ని 2 తో చేస్తే 8 వచ్చింది. కాబట్టి ఇక సెకండ్ లైన్ 3 ని 3 తో చేస్తే 9, మళ్ళీ 3 తో. సో ప్రతి నెంబర్ ని 3 తో, ఫస్ట్ 2 తో ఇంటూ చేసినాడు, సెకండ్ లైన్ లో ప్రతి నెంబర్ ని 3 తో, థర్డ్ లైన్ లో ప్రతి నెంబర్ ని 4 తో ఇంటూ చేస్తూ 4 4 జా 16, 16 4 జా 64. ఇగో 2, 3, 4 అయిపోయిన తర్వాత వచ్చే నెంబర్ ఏదమ్మా? 2, 3, 4 అయినాక 5. మరి 5 చేత ఇంటూ చేస్తే ఏమొస్తుంది? సెకండ్ నెంబర్ 25. 25 ని మళ్ళీ 5 తో ఇంటూ చేస్తే ఏమొస్తుందమ్మా? 125. నెక్స్ట్ మీకు రావాల్సిన వరుస 5, 25 కదా, 5, 25, 125. ఈ ఆప్షన్ ఎక్కడుందో చూసుకోండి. ఆ ఆప్షన్ ఎక్కడుందో అదే మీకు సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఓకే, క్వశ్చన్ నెంబర్ 42 చూడండి. క్వశ్చన్ నెంబర్ 42, 52792 అనే సంఖ్య చే నిశేషంగా భాగింపబడాలంటే ఏ కనిష్ట సంఖ్యను కలపాలి? ఏ కనిష్ట అంటే చిన్న సంఖ్యను, ఏ కనిష్ట సంఖ్యను కలపాలి? ఇక్కడ చూడండి అమ్మా, మీకు నేను నిన్న ఫైనల్ టెస్ట్ కాదు, కేవలం మ్యాథ్స్ వీక్లీ టెస్ట్ రోజు రాసి టెస్ట్ లో కూడా ఇటువంటి క్వశ్చన్ ప్రతిరోజు వస్తుంది. ఇటువంటి క్వశ్చన్ అందుకే మీరు ఒక క్వశ్చన్ జాగ్రత్త వింటే మళ్ళీ రేపు ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఈజీగా చేయగలుగుతారు. నిన్న ఏంటొచ్చింది? 19 వచ్చింది. ఒక సంఖ్య ఇచ్చి అది 19 చే భాగించబడాలంటే కింద ఏ సంఖ్య భాగించబడుతుందో 19 అని ఇచ్చినాడు. ఈ రోజు 15 ఇచ్చినాడు. ఇటువంటి క్వశ్చన్లకు మీరు ఆన్సర్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే మీకు భాజనైత సూత్రాలు తెలిసింది. ఇప్పుడు ఇంత పెద్ద నెంబర్ కి 15 చేత భాగించాలంటే ఎంత నెంబర్ కనపాలంటే మీరు భాగారం చేస్తూ కూర్చుంటే టైం కాస్త అయిపోతుంది. కాబట్టి తక్కువ టైంలో దీన్ని ఆన్సర్ కనుక్కోవడం ఏ విధంగా అంటే మీకు భాజనైత సూత్రాలు తెలుసు. ఏదైనా ఎంత పెద్ద సంఖ్య అయినా కానీ ఆ సంఖ్య ఫలానా నెంబర్ తో భాగించబడుతుంది అని చెప్పాలంటే మీకు ఉపయోగపడేటివి ఏంటివి? భాజనైత సూత్రాలు. మరి భాజనైత సూత్రాల్లో మీకు చెప్పింది నిన్న మీకు స్టార్టింగ్ లో 1 to 11 వరకు చెప్పేసిన భాజనైత సూత్రం. కానీ నిన్న 19 వచ్చింది కదా, 18 వచ్చింది, ఇప్పుడు ఈరోజు 15 వచ్చింది కదా. మరి ఒక సంఖ్య 15 చేత భాగించబడాలంటే దానికి భాజనైత సూత్రం గుర్తుంచుకోండి. ఏదైనా ఒక సంఖ్య 15 చేత భాగించబడాలి అంటే ఆ సంఖ్య 3 మరియు 5 చేత భాగించబడితే 3 మరియు 3 into 5 ఎంతరా? 3 into 5 ఎంతమ్మా? 3 into 5 8, 3 into 5 15. సో రెండు సంఖ్యలు ఏ రెండు అంకెల్ని ఇంటూ చేస్తే 15 వస్తుందమ్మా? 3 5 15. కాబట్టి ఆ సంఖ్య కూడా 15 చేత భాగించబడాలంటే
ఏమేమి ఫస్ట్ 3 చేత భాగించబడాలి మరియు 5 చేత భాగిస్తే ఆ సంఖ్య మొత్తం 15 చేత భాగించబడతాయని చెప్పచ్చు. మరి ఇప్పుడు 5 2 7 9 2 5 2 7 9 2 చూడండి అమ్మా. ఇగో ఇది 3 చేత ఫస్ట్ 3 చేత భాగించబడాలంటే చూడాలి. 3 చేత భాగించబడాలి అంటే 3 చేత భాగించబడాలంటే సంఖ్యలోని అంకెల మొత్తం 3 చేత భాగించబడాలి. 5 2 7 7 7 14 14 ఒక 9 ఎంతమ్మా 23 23 ఒక 2 25 వచ్చింది కదా. ఇగో 25 వచ్చింది. మరి 3 చేత భాగించబడతాయి కదా 25 అదొకటి. ఓకే ఇప్పుడు భాగించబడదు కానీ ఎంతో కొంత నెంబర్ కలిపితే భాగించబడుతుంది. సరే ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండో రూల్ ఏంది 5 చేత కూడా భాగించబడాలి. 5 చేత భాగించబడాలంటే మీకు భాజన సూత్రం తెలుసు. ఏమిటి ఒకట్ల స్థానంలో 0 గాని 5 గాని ఉండాలి. మరి ఇక్కడ ఉందే అమ్మా 0 లేదు 5 లేదు కాబట్టి మనం 0 వచ్చే విధంగా ఈ రెండుకి ఎంత కలిపితే 0 వస్తుందమ్మా ఇక్కడ 92 మీద లాస్ట్ కి ఈ 92కి ఎంత కలిపితే 0 వస్తుందా. ఇప్పుడు కానీ ఒక్క నిమిషం ఆగండి. ఒక 3 కలిపితే మనకి ఒకట్ల స్థానంలో 5 గాని 0 గాని ఉండాలి. 5 చేత భాగించు. ఓకే 3 కలుపుతాం. 3 కలిపితే 95 అవుతుంది. కానీ 5 అవుతుంది కానీ ఈ 25కి 3 కలిపితే ఇక్కడ 3 వస్తే ఇక్కడ 3 జరుగుతుంది కదా. మరి 25కి కాస్త 3 టేబుల్లో పోవాలంటే 28 పోతుందా పోదు. కాబట్టి 3 కలిపితే సరిపోదు. 3 తర్వాత మళ్ళీ ఏం కలపాలి అది 5 అయ్యేటట్టు కావాలంటే 3 కలిపినాం. మరి ఇప్పుడు 0 కావాలంటే ఎంత కలపాలి 8 కలపాలి కదా. 8 కలిపితే ఏమవుతుందమ్మా ఇది కాస్త మొత్తము ఏమవుతుంది 8 2 5 ఇప్పుడు ఇట్లా మారింది కదా. 8 కలిపితే మరి ఇప్పుడు చూడండి ఇంకా ఇది 3 చేత భాగించబడాలంటే ఫస్ట్ ఏం చేయాలా సంఖ్యలోనే అంకెల మొత్తం 5 2 7 7 8 15 ఓకేనా. 5 2 7 7 8 15 15 అనేది 3 చేత భాగించబడుతుందా ఓకే 3కి ఓకే. నెక్స్ట్ 5 చూడండి 5 చేత భాగించాలంటే మీకు తెలుసు ఇంకా 0. సో ఎంత కలిపితే మనకు ఎంత కలిపితే ఈ సంఖ్య 15 చేత భాగించబడింది 8 కలిపితే ఆ సంఖ్య 15 చేత భాగించబడింది కాబట్టి మీకు ఆప్షన్ అనేది ఏదమ్మా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. క్వశ్చన్ నెంబర్ 43 చూస్తే 25 లో 3/5 మైనస్ 4/5 ఇంటూ 20 మైనస్ 6 డివైడెడ్ బై 3/5 మొత్తం ఫ్లవర్ బ్రాకెట్. ఓకే ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉన్నదాన్ని మనం ఫస్ట్ బ్రాకెట్స్ అన్ని రిమూవ్ చేసుకుంటూ రావాలి. బ్రాకెట్స్ ఇగో ఫస్ట్ ఇక్కడ ఈ బ్రాకెట్ రిమూవ్ చేయడమా. ఈ బ్రాకెట్ లో 6 డివైడెడ్ బై 3/5 ఉంది. డివైడెడ్ బై రూపంలో ఉండేది మనకు మల్టిప్లికేషన్ రూపంలోకి మారితే ఏమవుతుంది ఇగో ఈ బ్రాకెట్ కాడికి 6 ఇది డివైడెడ్ బై రూపంలో ఉంది. డివైడెడ్ బై కాస్త మల్టిప్లికేషన్ గుణకార రూపంలోకి మారితే ఏమవుతుంది డివైడెడ్ బై ఇది ఇగో ఇంటూ రూపంలోకి మారితే 3/5 ఉండేది కాస్త 5/3 అవుతుంది. భిన్నం తిరగబడుతుంది. ఓకే రైట్ ఇది బ్రాకెట్ ఇట్లా. ఓకే నెక్స్ట్ ఈ బ్రాకెట్ చూడండమ్మా. ఈ బ్రాకెట్ లో 5 ఒకట్ల 5 4 5 ఒకట్ల 5 4 అంటే పైన ఎన్ని మిగిలింది 4 4 జా 16. గుర్తు ఏముందమ్మా మధ్యలో గుర్తు చాలా ఇంపార్టెంట్ ఏముంది మైనస్. ఓకే దీని కాడికి ఇది ఫ్లవర్ బ్రాకెట్ గా. నెక్స్ట్ మైనస్ ఇదో 25 లో 3/5 అంటే 3/5/25 25 లో 3/5 ఇట్లా రాసుకోవాలి అది. ఓకే అంత రాసుకున్నాగా. ఇప్పుడు ఈ బ్రాకెట్ చూడండి 3 1 జా 3 2 జా. ఇప్పుడు ఇగో దీంట్లో ఏం మిగులుతుందమ్మా 16 మైనస్ ఈ కింద ఏం మిగిలేదు. ఇక్కడ పైన ఏమేమి ఉన్నాయి 2 into 5 2 into 5 అంటే 10 2 5 జా 10 అక్కడికి ఓకే. నెక్స్ట్ ఇగో దీని కాడికి ఇదిగా 16 మైనస్ 10 మైనస్ 3/5
25/1 అనుకుంటే కింద ఇది ఏమవుతుందమ్మా ఇంటూ 25/1/25 అవుతుంది కదా, ఏమవుతుంది ఇగో 3/5. 25లో 3/5 అంటే 25లో 3/5 అన్నప్పుడు ఇగో 3/5 ఏమవుతుంది కాస్త భిన్నం కాస్త ఏమవుతుంది తిరిగి పడుతుందా. రైట్, ఇప్పుడు ఏమవుతుంది రా 1/1/20. రైట్, ఇగో ఇది చూడండి ఒకసారి 25లో 3/5 అంటే 3/5 ఇంటూ 25 రాసుకోవచ్చు. ఓకే, 3/5 ఇంటూ 25 రాసుకుంటే ఇగో 5 1 జా 5 5 జా 5 3 జా 15. ఈ 15 మైనస్ లోపల ఏముందమ్మా అంటే ఇక్కడ 16లో 10 పోతే 6, మళ్ళీ 15లో 6 పోతే 9. ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. 44లో 1547 యొక్క ప్రధాన కారణాంకాల సంఖ్య అదేనా? ప్రధాన కారణాంకాల అంటే దీనికి ప్రధాన కారణాంకాలు అంటే ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, దీనికి ప్రైమ్ నెంబర్స్ కారణాంకంగా ఎన్ని ఉన్నాయి అంటే ఇప్పుడు మనం కారణాంకాలు కనుక్కోవాలంటే కాసాగర్థంగా, అదే విధంగా దీనికి కూడా కాసాగర్థము. కాకపోతే దేనిలతో కాసాగ్ కట్టాలంటే కేవలం ప్రైమ్ నెంబర్స్ మాత్రమే కట్టాలి. ఓకే, ప్రైమ్ నెంబర్స్ ఇగో దీంట్లో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 3 కదా, ఇప్పుడు 2 ఫస్ట్ 2 చూడ 2 చేత ఇది పోతుందే, 2 చేత భాగించబడుతుందే. ఎందుకు ఒకట్ల స్థానంలో ఓకే లేదు, సరి సంఖ్య లేదు కాబట్టి అది 2కి పోదు. 3 చేత చూద్దాం. 3 చేత భాగించబడాలంటే ఈ సంఖ్యలోనే అంకెల మొత్తం 1 5 6 6 4 10 10 1 7 17 కూడా పోదు. కాబట్టి నెక్స్ట్ 7లో చూద్దాం. 7 3 అయిన తర్వాత 5, 3 తర్వాత 5 కదా, 5 అంటే మనకు ఒకట్ల స్థానంలో 5 కానీ 0 కానీ ఉంటేనే అది 5 టేబుల్లో పోతుంది. కాబట్టి ఇది కూడా 5 కూడా రాదు. నెక్స్ట్ 7 చూద్దాము. ఇదో 7 2 జా 14 అంటే ఓకే 7 2 జా ఇక్కడ ఎంత ఉంటుందమ్మా ఇంకా మళ్ళీ 7 2 జా అంటే 14, 7 1 జా. నెక్స్ట్ 9 లేదు ప్రైమ్ నెంబర్స్. 11 2 జా 22 అంటే ఇక్కడ 1 మిగులుతుంది రాదు. నెక్స్ట్ 13 చూద్దాము. 13 1 జా 13, 22లో 13 పోతే 9 కదా, 9 అంటే 91 అవుతుంది. ఇక్కడ 91 13లో ఎక్కడ వస్తుందమ్మా? వెరీ గుడ్, 13 7 జా 91. ఇంకా నెక్స్ట్ 17 అనేది ఇది ప్రైమ్ నెంబరు, దేంట్లో రాదు కాబట్టి 17 1 జా 17. మొత్తం ఎన్నాయరా ఇంకా ఎన్ని ఉన్నాయి కారణాంకాలు? 3. ఇదో 1 2 3. సో ఎన్ని ప్రధాన కారణాంకాలు ఉన్నాయి? 1 5 4 7 కి ఎన్ని ఉన్నాయమ్మా? 3 ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ అనేది ఏదైతుంది? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 చూస్తే 6, 8, 12 కనిష్ట సామాన్య గుణకం ఎంత అంటే ఎల్సిఎం అడిగినాడు. ఈ ఎల్సిఎం ఓకే, ఎల్సిఎం కాసాగు అడిగిన 6, 8, 12ల కాసాగు ఎంత అంటాడు. నేను చెప్పిన 3 నెంబర్లు ఏవైనా 3 నెంబర్ల కాసాగు కనుక్కునేటప్పుడు ఫస్ట్ చిన్న నెంబర్ చూడండి. దీంట్లో చిన్న నెంబర్ ఏదమ్మా? 6 కదా. ఇదా ఫస్ట్ 6. ఈ 3 చిన్న నెంబర్ ఏదమ్మా? 6 అయితే ఈ 6కి ఇక్కడ ముందర గుణిజాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి కాబట్టి 6 2 జా 12 కాబట్టి ఈ నెంబర్ తీసేయాలి. ఇప్పుడు మీరు కనుక్కోవాల్సిన ఈ రెండింటికి మాత్రమే ఎల్సిఎం కనుక్కోవాలి. ఈ రెండింటికి కూడా ఎల్సిఎం ఏ విధంగా అనుకుంటారంటే ఈ 2 కలిపి ఏ టేబుల్ అవుతాయి గరిష్టంగా? 2 కలిపి గరిష్టంగా ఇంకా 4లో పోతాయి. కాబట్టి 4 2 జా చిన్న నెంబర్, మళ్ళీ చిన్న నెంబర్ దేంట్లో పోతుందిరా? 8 కదా. ఈ 8 అనేది 4లో ఎక్కడ పోతుంది? 2. ఈ వచ్చిన 2ని ఈ 12 చేత ఏం చేయాలా? 12 2 సో కాసాగు అది. ఓకే,
కాసాగు అది 12×24. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. ఈ సూక్ష్మీకరణ ఇచ్చినాడు 3 2/3 ప్లస్ 1 1/2 మైనస్ 0.875 ప్లస్ 8 ఇంటూ 15 మైనస్ 6. ఓకే, దీన్ని ఏమన్నాడమ్మా అంటే సూక్ష్మీకరించండి అన్నాడు. అంటే సూక్ష్మీకరణ అంటే మీకు చెప్పినాగా, సూక్ష్మీకరించడం అంటే ఏంటంటే పెద్ద ఉన్న లెక్కను చిన్నది చేసేసేయాలి. ఇగో ఇన్ని పదాలు ఉన్నాయి, ఇప్పుడు ఇన్ని సంఖ్యల్లో మీరు ఒకటే సంఖ్యని చేసేయాలి, మొత్తం అన్ని చేసేది. మరి ఇప్పుడు ఒకటే సంఖ్యను చేయాలంటే ఫస్ట్ ఒక్కొక్కటి రిమూవ్ చేసుకుంటూ పోవాలి. దీన్ని ఇది మిశ్రమ భిన్నం, దీన్ని ఏం చేయాలా అపగ్రహ భిన్నంలోకి మార్చాలి. 3 3 9 9 1 11/3 ప్లస్ 1 2 2 2 1 3/2 మైనస్ 0.875 ప్లస్ ఇక్కడ చూడండి 8 15 మైనస్ 6 అంటే ఎంత అవుతుందమ్మా? 15 మైనస్ 6 9. ఇట్లా 8 బ్రాకెట్ లో 9 ఉందంటే అది ఇంట అనే అర్థం. 8 9 72. ఇప్పుడు ఏం చేయాలమ్మా అంటే ఇప్పుడు ఇవి ఫ్రాక్షన్ రూపం, భిన్నాల రూపంలో ఉన్నాయి కదా. ఈ భిన్నాలని మీరు భిన్నాల కాడికి కంప్లీట్ చేసి దాన్ని ఏం చేయాలా దశాంశ రూపంలోకి మార్చాలి. ఈ భిన్నాలని కంప్లీట్ చేసి దశాంశ రూపంలోకి మార్చాలంటే ఏం చేయాలంటే ఈ భిన్నాల యొక్క కూడిక చేయాలి, భిన్నాలని అడిషన్ చేయాలి. భిన్నాలు అడిషన్ చేయాలంటే ఈ రెండింటి యొక్క కాసాగు, 3 2 యొక్క కాసాగు ఏవైనా కానీ ఒక సరి సంఖ్య, రెండు ప్రధాన సంఖ్యలు ఏవైనా కానీ 2 ప్రధాన సంఖ్యలు కాసాగు అన్నాడు అనుకో, దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. 2 ప్రధాన సంఖ్యల కాసాగు ఏమైతుందంటే వాటి లబ్ధమే కాసాగు అవుతుంది. మరి ఇప్పుడు 3 2 కాసాగు ఎంతమ్మా? 6. వెరీ గుడ్, వాటి లబ్ధమే కాసాగు అవుతుంది కాబట్టి 6. వచ్చిన కాసాగుని ప్రతి భిన్నం చేత ఈ 11/3 అనే భిన్నం చేత ఇంటూ చేసుకోవాలా, ప్లస్ మళ్ళీ ఈ భిన్నాన్ని కూడా 6 చేత ఇంటూ చేసుకోవాలా. నెక్స్ట్ ఉన్నది ఉన్నట్టు రాసుకుంటాం 0.875 ప్లస్ 72. ఇప్పుడు చూడండి అమ్మా, 3 1 3 2 2 1 2 3. ఈ దీంట్లో ఏం మిగిలింది? 11 2 22 11 2 22. నెక్స్ట్ 3 3 9. నెక్స్ట్ బై 6 మైనస్ 0.875 ప్లస్ 72. 22 9 ఎంత అవుతుందమ్మా? 22 ఒక 9 30 31/6. ఈ 31/6 ను 6 1 6 5 6 5 30 ఎంత వస్తుంది? 0.1 మిగిలితే 0 అవుతుంది, అది 10 అవుతుంది. మళ్ళీ 6 1 6 అదే విధంగా వస్తూనే ఉంటుంది. అది ఇది 5.1 వచ్చేసింది కదా. ఇది 5.1 మైనస్ 0.875 ప్లస్ 72. ఇప్పుడు చూడండి 5.1 ప్లస్ లో ఏమేమైతే 72 5.1 72 5.1. ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 పెట్టుకుంటాం. 1 2 5 7 77.1. ఇప్పుడు 0.875 ని తీసేయాలి. 0.875 ని తీసేయాలి. 0.875 ని తీసేస్తే 0.875. ఈ 0.875 ని తీసేసినప్పుడు 70 ఏళ్ళలో 0.875 ని తీసేయాలంటే ఇక్కడ మళ్ళా పక్కన 2 లేవు కదా, ఏం చేయాలి? 0 పెట్టుకోవాలి. ఇప్పుడు తీసేస్తున్నాం కాబట్టి బారోయింగ్ తీసుకుంటాం. 10లో 5 పోతే 5, 9లో 7 పోతే 2. నెక్స్ట్ 10లో 8 పోతే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పోయింది కాబట్టి 0 ఉంటుంది కాబట్టి మళ్ళీ 2నే వస్తుంది. ఫైనల్ గా ఇక్కడ ఒకటి ఏంటది కాబట్టి 6 76.225. 76 ఎక్కడ ఉందమ్మా? ఆప్షన్ సి లో ఉంది కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ 76 ఎక్కడుంటే చాలా అని చెప్తున్నా మీకు. మీరు అరే అట్లా ఏం కన్ఫ్యూజ్ కావద్దండి. 4 ఆప్షన్లలో వినండి, 4 ఆప్షన్లలో 76 వచ్చినది ఏదన్నా ఉందా? ఒకటే ఉంది. అంటే 2 ఉన్నాయా? 2 ఉంటే మీ ప్రాబ్లం.
ఒకటే ఉందిగా, రైట్, అంతే అట్లా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 47. 47 లో ఏముంది? 61/10,000. 61/10,000 కు సమానమైన దశాంశం ఏది? కింది దానిలో, కింది 4 ఆప్షన్లో సమానమైన దశాంశం ఏదింటే మీరు చూడండి. నేను ఏం చెప్పినా, ఏదైనా కానీ 100 కానీ 10 కానీ 1000 కానీ 1,00,000 కానీ 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ ఎంతైనా ఉండకోకుండా మీకు ఒకటి ఇచ్చి పక్కన సున్నాలు ఉన్నాయంటే 100 కానీ 10 కానీ 1,00,000 కానీ 10 లక్షలు కానీ కోటి కానీ ఇస్తే దాంట్లో ఎన్ని సున్నాలు ఉన్నాయో లెక్క పెట్టుకోవాలి. ఫస్ట్ మీరు లవాన్ని ఉన్నేది ఉన్నట్టు రాసుకోవాలి. ఇది లవమే కదా, ఆ లవాన్ని ఉన్నేది ఉన్నట్లు రాసుకోవాలి. లవాన్ని ఉన్నేది ఉన్నట్లు రాసుకొని తర్వాత ఏం చేయాలంటే మీకు కింద ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1 2 3 4 4 సున్నాలు పాయింట్ తర్వాత 4 నెంబర్లు ఉండాలి. ఆల్రెడీ 2 ఉన్నాయి, ఇంకా 2 ఏడయ్యిందా? ఇక్కడ సైడ్ పెట్టాలి. 2 1 2 3 4 ఓకే, అది మీ ఆన్సర్ అవుతుంది. దశాంశంలోకి మార్చే అట్లా అవుతుంది ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. 48 చూడమ్మా. 3/8 డివైడెడ్ బై 5/3 మైనస్ 1/6 ప్లస్ 5/8. దీన్ని కూడా సూక్ష్మీకరించమన్నారుగా. దీన్ని కూడా అంటే మొత్తం సూక్ష్మీకరిస్తే ఆన్సర్ ఏది వస్తుందో చూడాలి. 3/5 5/3 మైనస్ 1/6 ప్లస్ 5/8. చూడండి, ఫస్ట్ ఏంది? ఇది ద్విపాద్మాస్ రూల్ ప్రకారం మీరు ఫస్ట్ బ్రాకెట్ ని కంప్లీట్ చేయాలి. ఓకే, బ్రాకెట్ ని 3/8 డివైడెడ్ బై బ్రాకెట్. నేను ఏం చెప్పినా 3 6 కాసాకు కడితే భిన్నాల యొక్క కూడిక గాని తీసివేత గాని ఉన్నప్పుడు ఆ భిన్నాలలో హారాలకు కాసాకు కట్టాలి. హారాలకు 2 నెంబర్లకు కాసాకు కట్టేటప్పుడు ఆ 2 నెంబర్లలో ఏదైనా దానికి సంబంధించిన గుణిజం ఉంటే ఒకదాన్ని తీసేయచ్చు. ఇప్పుడు 3 6 కాసాకు కట్టాలి కదా. మరి 3 6 కాసాకు కడితే 3కు సంబంధించి 6 గుణిజమా కాదా? వస్తాయి కాబట్టి దీన్ని తీసేస్తే మిలిగినది ఏంది? అదే మీ కాసాగు అవుతుందే కాదా? సో వచ్చిన కాసాగుని ప్రతి భిన్నం చేత ఇంటూ చేయాలి. వచ్చిన కాసాగుని మీకు ఇచ్చిన భిన్నాలో ఎన్నున్నాయో వాటి చేత ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. ప్లస్ 5/8. దీన్ని ఇంకా ముట్టుకోలే, ఎందుకంటే ఈ ఫస్ట్ బ్రాకెట్ ని కంప్లీట్ చేయాలి. బ్రాకెట్ అయిన తర్వాతనే అక్కడికి వెళ్ళాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి అమ్మా, 3 1 3 2 6 6 క్యాన్సల్. ఇప్పుడు చూడండి 3/8 ఇక్కడ డివైడెడ్ బై ఇక్కడ ఏం మిలిగిందమ్మా? 3 2 అంటే ఎంత అవుతుంది? 6 మైనస్ ఇక్కడ 1 మిగిలింది. ఇంకా 6 6 పోతే ఇక్కడ ఎంత మిలిగింది? 1 మిలిగింది బై 6 ప్లస్ 5/8. ఇప్పుడు దీన్ని 3/8 ఇక్కడ 6లో 1 పోతే ఎంతమ్మా? 5/6. ఈ 5/6 అనేది ఈ డివైడెడ్ బై రూపంలో ఉంది. డివైడెడ్ బై రూపం పోయి మనకు మల్టిప్లికేషన్ రూపంలోకి వస్తే 5/6 కాస్త ఏమవుతుంది? 6/5 అవుతుంది. ఓకే, 5/6 కాస్త 6/5 భిన్నం తిరగబడుతుంది. నెక్స్ట్ ప్లస్ 5/8. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి మల్టిప్లికేషన్ చేసిన తర్వాత దీన్ని ప్లస్ చేసుకోవాలి. మరి ఇప్పుడు మల్టిప్లికేషన్ 2 3 2 4 ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతాయంటే కావు. ఇప్పుడు ఇంటి చేయాలి. 3 3 9 తర్వాత కింది హారాలు 4 5 20 ప్లస్ 5/8. ఓకే, ఇప్పుడు 20 మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలా? భిన్నాల యొక్క కూడిక వచ్చింది. ఇప్పుడు భిన్నాల యొక్క ప్లస్ అంటే అడిషన్ కదా. మరి అడిషన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే 20కి 8కి కాసాకు కట్టుకోవాలి. 20కి 8కి కాసాకు కడితే 20కి చూడండి 20కి 8కి 20కి 8కి కాసాకు 2 నెంబర్లు గరిష్టంగా ఏ నెంబర్లో? 4. వెరీ గుడ్. 4 చిన్న నెంబర్ ఎంత అవుతుందిరా? 2. సో 2 2 22 40. కాబట్టి కాసాగు ఎంత అవుతుందమ్మా అంటే 40. ఈ వచ్చిన కాసాగుని
ప్రతి భిన్నం చేత ఇంటూ చేయాలి. వచ్చిన కాసాగుని ప్రతి భిన్నం చేత కాసాగు చేయాలి. 5/8 ఇంటూ 40. 20 ఒకట్లు 20 రెంట్లు 8 ఒకట్లు 8 5. పైన ఏమేమి మిగిలినాయి? 9 రెంట్ల 18 ప్లస్ 5 5లు 25. కింద ఎంత? 40. సో 18 ఒక 25 ఎంతమ్మా అంటే 25 ఒక 18 43. సో 43/40 రైట్. 43/40. ఇక్కడ 43/40 అంటే 7/8 వచ్చింది కదా. 7/8 43/40 ఎందుకంటే చేయాల్సిందే. రైట్. ఒక్కసారి అమ్మా ఇది ఇక్కడ మనకు ఆప్షన్ కి వేరే వస్తుంది, తప్పు వస్తుంది. ఇది ఎందుకంటే మనం ఎక్కడో ఈ క్యాల్కులేషన్ లో మిస్ చేసినాం. ఎక్కడ చేసామంటే చూడండి, ఇక్కడ 5/3 ప్రతి భిన్నాన్ని 5/3 కాసాగుతో ఇంటూ చేయాలన్నాం కదా. అక్కడ మనం ఏం చేసినాం చూడండి, 5/3కి బదులుగా ఏం రాసుకున్నాం చూడండి, 3/3 రాసుకున్నాం కదా. మిస్ అయిపోయింది కదా. 5/3 కాస్త 3/3 రాసుకున్నాం కాబట్టి అందుకే మనకు రాంగ్ వచ్చేసింది. ఓకే. ఇప్పుడు చూడండి, దీన్ని 5గా చేంజ్ చేస్తే ఏమవుతుందమ్మా? 5 2 10 వస్తుంది. ఓకే. 10 ఇక్కడ 6కి బదులుగా 10 ప్రతి చోట మార్చుకోవాలి. ఓకే. కాబట్టి ఇక్కడ చూడమ్మా, 10లో 1 పోతే ఎంతరా? 9/6. 9/6 వస్తుంది. 9/6 అంటే మళ్ళీ దీన్ని 3 రెంట్లు 3 ముళ్ళ 3/2 వస్తుంది. 3/2 కాస్త ఈ భిన్నం కాస్త తిరగబడితే ఇక్కడ భిన్నం కాస్త తిరగబడితే ఏమవుతుంది? భిన్నము తిరగబడితే 3/2 కాస్త తిరగబడితే ఏమవుతారా? 2/3. ఇప్పుడు కరెక్ట్ వచ్చేస్తుంది. ఓకే. ఇక్కడ నుంచి ఓకే. ఇంకా ఇక్కడ నుంచి ప్రొసీజర్ సేమ్. అది మిస్టేక్ అనేది గుర్తించినాము. ఒకసారి 5కి బదులుగా 3 రాసుకున్నందుకు మనకు మిస్టేక్ అనేది వచ్చింది. ఇప్పుడు నీకు 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? 3 క్యాన్సిల్ అయిపోతే 2/8 ప్లస్ 5/8 అర్థమైందా? 2/8 ప్లస్ హారాలు సమానమైతే హారాలు వెరీ గుడ్. హారాలు రెండింటికి బదులుగా ఒకటే తీసుకుంటాము. ఈ 2 పైన లవాలని ఏం చేయాలా? కలపాలి. 2 5 7/8. ఓకే. ఓకేనా? మిస్టేక్ ఏం జరిగింది? అందుకే కొద్దిగా రాసుకునేటప్పుడు క్యాల్కులేషన్ లో మనం ఏం నెంబర్స్ రాసుకుంటున్నాం అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు కూడా ఎవరు చెప్పాలి నాకు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49 చూడమ్మా. ఒక వ్యక్తి 30 km/h వేగంతో ప్రయాణం చేస్తే అతని గమ్యానికి 10 నిమిషాలు ఆలస్యంగా చేరుతాడు. అతనే 42 km/h వేగంతో ప్రయాణిస్తే 10 నిమిషాలు ముందు చేరుతాడు. 10 నిమిషాలు ముందరనే పోతాడు. 10 నిమిషాలు ముందు చేరుతాడు. అతడు ఎంత దూరం ప్రయాణించాడు? అయితే అతడు ఎంత దూరం ప్రయాణించాడు? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఒకసారి చూడండి అమ్మా. ఇక్కడ క్వశ్చన్ బాగా మీరు అర్థం చేసుకోవాలా. ఒక వ్యక్తి 30 km/h అంటే ఒక గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తే, గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తే గమ్యానికి అంటే అతను పోవాల్సిన ప్లేస్ కి 10 నిమిషాలు లేట్ అవుతుంది. ఓకే.
అతను పోవాల్సిన ప్లేస్ కి 10 నిమిషాలు లేట్ అవుతుంది. సరే లేట్ అవుతుందని చెప్పేసి ఆయన గంటకు 42 స్పీడ్ పెంచినాడు. అంటే 30 కిలోమీటర్లు గంటకు 30 స్పీడ్ తో పోతాడు. ఇప్పుడు ఏం చేసినాడు, పెంచినట్టే కదా, 42 స్పీడ్ తో పోతే 10 నిమిషాలు ముందరనే పోతున్నాడు ఆ ప్లేస్ కి. అయితే ఆ ప్లేస్ యొక్క దూరం ఎంత, ఆ దూరం ఎంత ఉందని ఇక్కడ క్వశ్చన్. ఇటువంటి ఆ దూరం ఎంత అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక సూత్రం గుర్తించుకోవాలి. xy బై x ప్లస్ 2 ఇంటూ 2. xy బై రైట్ గా xy బై x ప్లస్ y 2 రాసినాం ఇక్కడ. xy బై x ప్లస్ y ఇంటూ 2. ఎందుకంటే ఇక్కడ 30 కిలోమీటర్ల వేగంతో పోతుంటే 10 నిమిషాలు లేట్ అయింది. 42 కిలోమీటర్స్ వేగంతో పోతే 10 నిమిషాలు ముందరనే ఏరుకుంటున్నాడు. అంటే ఒకసారి ఆలస్యం అవుతుంది, ఒకసారి కొంచెం ఎర్లీగా ముందుగానే పోతున్నాడు. కాబట్టి ఒకసారి ఆలస్యం ఒకసారి ముందు అన్నప్పుడు దాన్ని 2 చేత ఇంటి చేయాలి. మరి ఇక్కడ x అంటే ఏం తీసుకోవాలంటే మన యొక్క మొదటి స్పీడ్ ఎంత 30 తీసుకోవాలి. మొదటి స్పీడ్ ఎంత 30. రెండవ స్పీడ్ అంటే y అనుకోవాలి. రెండవ స్పీడ్ ఎంతమ్మా, ఎంత y అనుకుంటాం దాన్ని, కానీ రెండవ స్పీడ్ ఎంత 42. ఇప్పుడు మనకు ఈ యొక్క x అనే వాల్యూ, ఈ x అనే వాల్యూ ఎంత 30, y అనే వాల్యూ 42. ఈ యొక్క సూత్రంలో మీరు ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ సూత్రంలో ఈ x y అనే నెంబర్లని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే x ఎక్కడ ఉంటో అక్కడ 30 పెట్టాలి, y ఎక్కడ ఉంటే అక్కడ 42 పెట్టాలి. సో ఇప్పుడు x అంటే ఎంత రాసుకోవాలా, 30. x y అనేటివి ఇగో ఇంగ్లీష్ నెంబర్లు xy yx xyz అని ఇట్లా ఏమున్నా కానీ దాని అర్థం ఏందన్నమాట ఇంటూ అని అర్థం. ఓకే, కాబట్టి x ఇంటూ y అంటే ఇగో xy అంటే x ఇంటూ y. సో 30 ఇంటూ y అంటే ఎంత 42. నెక్స్ట్ x అంటే ఎంత రాసుకోవాలా చెప్పండి అమ్మా. x అంటే 30 ప్లస్ y అంటే ఇంటూ 2. ఇప్పుడు దీన్ని క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇగో 30 ఇంటూ 42 అట్లే పెట్టుకుందాం. 30 ఒక 42 ఎంత అమ్మా, ఎందుకంటే ప్లస్ ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఏదైనా భిన్నాలలో ఇంటూ ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు, కానీ ప్లస్ ఉన్నప్పుడు చేయకూడదు. దాన్ని ప్లస్ ఉన్నది కంప్లీట్ చేసిన తర్వాతనే మీరు క్యాన్సిలేషన్ చేసుకోవాలి. ఇగో 30 ఇంటూ 42 30 ప్లస్ 42 72 ఇంటూ 2. ఇప్పుడు ఇగో 2 1 జా 2 3 జా 6. 6 అంటే ఇక్కడ ఎంత ఉంటుందమ్మా 12. 2 6 జా 12. నెక్స్ట్ ఇగో 6 6 జా 6 7 జా 42. నెక్స్ట్ ఇగో 6 1 జా 6 5 జా. ఇగో కింద ఏమన్నా మిగిలినాయి, ఇంకా ఏం మిగిలినా, పైన ఏమేమి మిగిలినాయి 5 ఇంటూ 7. 5 ఇంటూ 7 చేస్తే ఎంత అమ్మా అంటే 35 కిలోమీటర్స్ ఆయన ప్రయాణం చేసిన దూరం. ఎంత దూరము 35 కిలోమీటర్స్. ఓకే రైట్, ఆప్షన్ దీనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 కదా. 50 2.5 మరియు 2.5 మరియు 149.93 ల గుణిజం మొత్తము ఎంత అంటున్నాడు. మొత్తము ఎంత అనేది ఎట్లా కనుక్కోమన్నాడు, సుమారుగా అంటే నువ్వు కరెక్ట్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. నియరెస్ట్ వాల్యూ, దగ్గర వాల్యూ కనుక్కున్నా కూడా ఓకే, నియరెస్ట్ వాల్యూ కనుక్కున్నా కూడా ఓకే. ఇప్పుడు చూడండి, ఈ గుణిజం మొత్తం అంటే 149.93 గుణిజం మొత్తం అంటే గుణించాలి 2.5. ఓకేనా, 149.93 ఇంటూ 2.5. ఇప్పుడు మీరు పాయింట్లని మర్చిపోండి.
ఫస్ట్ ఒక్కొక్క నెంబర్ ని మొత్తం నెంబర్ల చేత మల్టిప్లికేషన్ చేయాలి. తేజరామ్ ఫస్ట్ ఒక్కొక్క నెంబర్ చేత మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఇగో 5 తో చేద్దామా? 5 3 జా 15, 5 పోతుంది. నెక్స్ట్ 5 9 జా 45, 45 ఒక 1 46 అంటే 6 ఇక్కడికి వస్తుంది. 5 9 జా మళ్ళీ 45, 45 ఒక 4 49, 9 ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఎంతమ్మా? 5 4 జా 20, 20 ఒక 4 24 అంటే 4 ఇక్కడికి వస్తుంది. 5 1 జా 5, 5 1 2 7. ఓకే. నెక్స్ట్ 2 తో చేద్దాం. 2 3 జా 6, 2 9 జా 18 అంటే ఒక 8 ఇక్కడికి వస్తుంది. మళ్ళీ 2 9 జా 18, 18 ఒక 1 19 అంటే 9 ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ 2 4 జా 8, 8 ఒక 1 9. నెక్స్ట్ 2 1 జా 2 ఇక్కడ వదిలిపెట్టేసినాం. ఓకేనా? ఇప్పుడు చూడండి అమ్మా, మొత్తం ఇక 5 6 6 12 9 8 ఇగో 8 1 9 9 9 18. నెక్స్ట్ 10 ఒక 4 14, మళ్ళీ 10 ఒక 7 17 3 7 4. ఇగో పాయింట్లు 1 2 3 1 2 3 3 నెంబర్ల తర్వాత పాయింట్ పెడితే మీకు ఆప్షన్ ఎక్కడుందమ్మా? 374.825 ఆప్షన్ చూస్తున్నారా? ఎక్కడుంది? ఇది ఆప్షన్ ఉందా? ఏమన్నా లేదుగా? ఆప్షన్ లేదా? మరి ఆప్షన్ లేదంటే మీరు ఆప్షన్ ఒకసారి గమనించండి. 4 ఆప్షన్లో ఒకటి 300 ఉంది. ఆప్షన్ ఒక్కసారి చూడండి అమ్మా. ఆప్షన్ ఏలో 300 ఉంది, ఆప్షన్ బిలో 375 ఉంది, ఆప్షన్ సిలో 447 ఉంది, డిలో ఏముందమ్మా 450 ఉంది. ఇక్కడ మీకు కనుక్కోమనేది ఏమన్నాడంటే సుమారుగా అంటే నియరెస్ట్ దగ్గర వాల్యూ మీకు వచ్చిన ఆన్సర్ కి దగ్గర ఉన్న నెంబర్ ఏదమ్మా? 374.8 5 దాటిందంటే 374.5 దాటితే అది ఏమిటికి దగ్గర నెంబర్ ఏది? 375 లేకి కన్సిడర్ చేసుకోవాలి. కాబట్టి 375 ఎక్కడుంది? ఆప్షన్ బి అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ నెక్స్ట్ 51 చూడండి. రైట్ 51 సార్.